హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా పితృకార్యముల్లో గొడుగులు, చెప్పులు ఎందుకు దానంగా ఇస్తారో తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, పితృకార్యముల్లో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా, అలా ఎందుకు ఇస్తారు వివరించండి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, ఈ సందర్భంలో నీకు సూర్యుడికి జమదగ్నికి జరిగిన సంవాదమును వినిపించదును. ఒకసారి జమదగ్ని ఆయన భార్య రేణుకాదేవితో కలిసి వినోదంగా తమ ఆశ్రమమును వదిలిపెట్టి దూరంగా వెళ్ళారు. అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకొని ఉన్నారు. అమ్ముల పొది రేణుక పట్టుకొని ఉంది. ఆరు బయట ప్రదేశంలో జమదగ్ని విల్లుతో బాణాలు వదులుతుంటే రేణుక ఆ బాణములు తీసుకువచ్చి ఇస్తూ ఉంది. మధ్యాహ్నమైంది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చారు. ఒకసారి రేణుక బాణాలు తేవడం ఆలస్యమైంది. జమదగ్ని ఆమెను చూచి, ఇంత ఆలస్యం చేశావేమి అని అడిగాడు. నాథ, ఎండ వేడిమి ఎక్కువగా ఉంది, అందుకని కాసేపు ఆ చెట్టు నీడను నిలబడ్డాను, అందుకని ఆలస్యమైంది అని బదులు చెప్పింది రేణుక. జమదగ్నికి కోపం వచ్చింది. ఏమి, ఆ సూర్యుడు తన వేడిమితో నీకు తాపం కలిగించాడు, ఉండు, సూర్యునికి తగు విధంగా బుద్ధి చెప్తాను, నా బాణములతో సూర్యమండలం కప్పివేస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్నాడు సూర్యుడు. బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చారు. అయ్యా, సూర్యుని మీద కోపం మానండి అని వేడుకొన్నాడు. మాట్లాడకు, పక్కకు పో, ఆ సూర్యుని నేల కూలుస్తాను అని అన్నాడు జమదగ్ని. అదేమిటి మునీంద్ర, తాపసులు మీరు కూడా అలా కోపగించుకుంటే ఎలాగా? సూర్యుని తాపం చేత కదా సముద్రంలో జలాలు వేడెక్కి మేఘాలుగా మారి మనకు వర్ష రూపంలో మంచినీరు ఇచ్చేది. దాని వలన మనకు ఓషధులు, పంటలు పండుతాయి కదా. మరి సూర్యుడు తాపం చెందకపోతే ఎలాగా అని అన్నాడు. కానీ జమదగ్ని శాంతించలేదు. అప్పుడు సూర్యుడు తన నిజస్వరూపం ధరించాడు. మునీంద్ర, నేను సూర్యుడును, నా వల్ల ఏమైనా అపరాధం జరిగి ఉంటే మన్నించు అని వేడుకొన్నాడు. ఆ మాటలకు జమదగ్ని ప్రసన్నుడయ్యాడు. వెంటనే సూర్యుడు గొడుగు, చెప్పులు సృష్టించి అక్కడ పెట్టారు. ఓ మహర్షి, ఈ సాధనములు ఇంతకు ముందు లేవు. ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపం సోకదు. ఆ చెప్పులు వేసుకుంటే సూర్యుని వేడికి కాళ్ళు కాలవు. ఈ గొడుగులను, చెప్పులను బ్రాహ్మణులకు దానం చేస్తే పుణ్యం వస్తుంది అని అన్నాడు సూర్యుడు. ఆ వస్తువులను స్వీకరించి జమదగ్ని చాలా సంతోషించారు. ధర్మరాజా, గొడుగు, చెప్పులు సూర్యుని చేత సృష్టించబడ్డాయి. వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి అని అన్నారు భీష్మాచార్యులు వారు ధర్మరాజుతో. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం తృతీయ ఆశ్వాసంలో భాగంగా పితృకార్యాలలో మనం గొడుగులు, చెప్పులు ఎందుకు దానంగా ఇస్తామని. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.